ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం తిరుపతి నుండి తిరుమల ఘాట్ జర్నీ ఎలా ఉంటుంది, ఆ తిరుమల గిరుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిరుమల గురించి కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న 7 కొండలపై కల హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం విష్ణు రూపమైనటువంటి వెంకటేశ్వరునికి అంకితం చేయబడినది. కలియుగంలో కష్టాల నుండి మానవులను రక్షించడానికి భగవంతుడే ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అని పేరు వచ్చినది. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నది. ఈ తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలోకి వస్తాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి 2799 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కొండల శ్రేణిలో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రి పైన ఉన్నది. అందువల్లనే ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని మొదటగా పురాతన తొండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ చక్రవర్తి 8వ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించారని చెప్తారు. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది 8 విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి. 108 దివ్యదేశాలలో చివరి భూసంబంధమైన దివ్యదేశంగా 106వ స్థానంలో ఉన్నది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగినది. సతీ సమేతులైన శ్రీకృష్ణదేవరాయలు, రాజా తోడర్మల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే, ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి రాగా ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడకు వచ్చి ఇద్దరు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోగా వింటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతారు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుండి విరమిస్తారు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణువు వెలుస్తారు అని చెప్తాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిశారు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహమూర్తి ఈ కొండపై నివసించారు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడినటువంటి పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. ఈ తిరుమలకు 1500 ఏళ్ల పైగా చరిత్ర ఉన్నది. మొట్టమొదటగా
వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లుగా చెబుతారు. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే వంశపారంపర్యంగా స్వామివారి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. పల్లవరాజు శక్తి విటంకన్ భార్య అయినటువంటి రాణి సామవై పెరిందేవి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా శ్రీ వైఖానస ఆగమం ప్రకారం ఇక్కడ ప్రతిష్ఠ జరిపించినట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తున్నది. 9వ శతాబ్దంలో పల్లవరాజులు, 10వ శతాబ్దంలో చోళరాజులు, 14, 15 శతాబ్దాలలో విజయనగర రాజులు ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి పలు రకాల కానుకలు, ఆభరణాలు అందజేశారు. 1470లో సాళువ నరసింహరాయలు 4 మూలల్లో 4 స్తంభాల మండపాలను నిర్మించారు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఇచ్చిన బంగారం, ఆభరణాల దానం. 1517లో ఆనంద నిలయం పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించినది. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలను నిర్వహించారు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో అన్నావుయ్యల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించారు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఈ ఆలయాన్ని పరిరక్షించారు. 1320, 1369 మధ్య శ్రీరంగపట్నం, రంగనాథ ఆలయ విగ్రహాలను కూడా భద్రపరచడానికి ఈ ఆలయంలోనే ఉంచారు. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తరువాత మైసూర్ రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను ఇచ్చారు. ఈ ఆలయం 1656 జూలైలో గోల్కొండ నవాబు చేతుల్లోకి వెళ్ళినది. తర్వాత అతి కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో ఉండి ఆ తర్వాత 1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉన్నది. తరువాతి కాలంలో మరాఠా సైనికాధికారి రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు. 19వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. మెడ్రాస్ ప్రభుత్వం 1817లో జారీ చేసిన 7వ రెగ్యులేషన్ ప్రకారం ఆలయం ఉత్తర ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోకి వచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు. దీన్ని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. ఈ వీడియోలో తిరుమల నేపథ్యాన్ని, సమాచారాన్ని కొంతవరకు ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇంకొక వీడియోలో ఇంకొంత సమాచారం పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆ దేవదేవుని అనుగ్రహం అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ధన్యవాదములతో మీ పురుషోత్తం సైనింగ్ ఆఫ్.